రండి, ఎఫెసీయులు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మన భాగానికి తిరిగి వద్దాం. ఎఫెసీయులు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం మనమందరం కలిసి చదువుకుందాం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తు యందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడినైన మహిమా స్వరూపుడగు తండ్రి తను తెలుసుకునేటందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మీరు మాత్రమే మాట్లాడండి, బలపరచండి, సహాయం చేయండి. మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనము ఎఫెసీ రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం వరకు వచ్చి ఆగాం. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అనే మాటని ఆధారం చేసుకొని గత 2 బైబిల్ స్టడీస్లో కొన్ని విషయాలు మనం పరిగెరుకోవడానికి ప్రయత్నం చేశాం. అందులో 3 ప్రాముఖ్యమైన విషయాలు. ఒకవేళ ఒక వ్యక్తి యొక్క మనోనేత్రాలు వెలిగించబడితే కొన్ని కనబడాలి, కొన్ని కనిపెట్టాలి, కొన్ని కోరుకోవాలి. మరొకసారి, ఒక వ్యక్తి మనోనేత్రాలు దేవుడు వెలిగిస్తే మొదటిది కొన్ని కనబడాలి. 7 విషయాలు కనబడాలని గత ఫస్ట్ బైబిల్ స్టడీలో మనోనేత్రాలు వెలిగింపనందున అనేటువంటి శీర్షిక ఆధారం చేసుకొని మనం కొన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చాం. తర్వాత రెండవది కలిగి ఉండవలసినవి కనిపెట్టవలసినవి. రెండవది కోరుకొను. ఈ కనిపెట్టకపోతే మన మనోనేత్రాలు వెలిగించబడలేదని అర్థం. ఏమిటి? 6 అధ్యాయాల్లో 6 విషయాలు దేవుడు కనిపెట్టేట్టుగా చేశాడు. ఎవరికి? విశ్వాసులకి. ఏమిటి ఆ విషయాలు? మొదటి అధ్యాయం అంతా దేవుని యొక్క ఆలోచన లేక ప్రణాళిక. రెండవది దేవుని యొక్క అనుగ్రహము, మీరు కృప వలనే రక్షించబడ్డారు, ఇది మీ దేవుని వరమే తప్ప వేరొకటి కాదు. మూడవది సంఘము ద్వారా ప్రధానులకు అధికారులకు దేవుని యొక్క క్రీస్తు యొక్క మర్మం తెలియపరిచే అధికారము సంఘానికి ఇచ్చాడు. ఇది అధికారమును జ్ఞాపకం చేస్తుంది. నాలుగవది ఆ సంఘం యొక్క క్షేమాభివృద్ధి, పరిశుద్ధులు సంపూర్ణులు అవుట. మూడవది పరిశుద్ధులు సంపూర్ణులు అవుట, సంఘ క్షేమాభివృద్ధి, శరీరము క్షేమాభివృద్ధి, పరిశుద్ధులు సంపూర్ణులు అవుట. మూడోది ఏంటి? మూడోది ఏంటండి? 3 విషయాల్లో పరిచర్య ధర్మము జరుగుట. ఈ 3 కొరకు దేవుడిచ్చినటువంటి ఆధిక్యతలు ఏంటవి? ఏం ఆధిక్యతలు ఇచ్చాడు? 5 పరిచర్యలు ఇచ్చాడు. అపోస్తలులు, ప్రవక్తలు, కాపరులు, ఉపదేశకులు, సువార్తికులు. తర్వాత ఆఖరిది 5వ అధ్యాయంలో దేవుని యొక్క ఆశలు లేక దేవుని యొక్క ఆజ్ఞలు. దేవుని యొక్క ఆశలు ఏంటి? మొదటిది, మీరు దేవుని పోలి నడుచుకోవాలని ఆశ, ప్రేమ కలిగి నడుచుకోవాలని ఆశ, జ్ఞానుల వల్ల నడుచుకోవాలని ఆశ, వెలుగు సంబంధులై నడుచుకోవాలని ఆశ. ఇవన్నీ కూడా నడుచుకోవాలని ఆశ. ఇవి 5 ఆశలు. ఆరో అధ్యాయంలో ఎవరున్నారు? అపవాది యొక్క తంత్రాలు, వాయుమండల శక్తులు ఉన్నారు. కాబట్టి మనకి కొన్ని ఆయుధాలు దేవుడు ఇచ్చాడు. ఆ ఆయుధాలు కూడా మనం కనిపెట్టాలి. కాబట్టి దేవుని ఆలోచనలు, దేవుని యొక్క అనుగ్రహాలు, దేవుని యొక్క అధికారాలు, దేవుని యొక్క ఆధిక్యతలు, దేవుని యొక్క ఆజ్ఞలు లేక ఆశలు, దేవుని యొక్క ఆయుధాలు చెప్పాలి. ఆ 6 అధ్యాయాలు మనము కనిపెట్టాలి. ఎవరు కనిపెట్టాలి? మనోనేత్రాలు వెలిగించడం. మనోనేత్రాలు వెలిగించిన వారిని ఏమన్నాం? అవిశ్వాసులకు మనోనేత్రాలకు గ్రుడ్డి తనం, వాళ్ళని అవిశ్వాసులు. విశ్వాసులైనటువంటి వారు వెలిగింపబడినవారు. రైట్. మొదటిది కలిగి ఉండవలసిన చూసినాం. రెండోది ఇప్పుడు కనిపెట్టని చూసాం. ఇప్పుడు
మూడవది ఇప్పుడు ఇప్పుడు నేను గత బైబిల్ స్టడీలో ఆలోచన అనే ఒక ఆధారం చేసుకొని 5 7 విషయాలు చెప్పండి. ఒకటి మొదటిది చెప్పండి. మొదటిది ఏంటి? చెప్పండి. అవేంటి? నిర్ణయించారు, ఏర్పాటు, చిత్తం, మర్మము, ఆయన కృప విస్తరింపచేయుట, స్వాస్థ్యం అనుగ్రహించుట, ముద్రించుట, వెలిగించుట. రైట్. ఈరోజు ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని మనం చూడం, కానీ మనం ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే ఇది చాలా ఎక్కువైపోతుంది మొత్తం. కాబట్టి నేను 3వ అంశానికి దాటిపోతున్నాను. ఏంటి అదంటే కోరుకోవలసినది. ఒక మనోనేత్రాలు వెలిగించబడిన విశ్వాసికి కొన్ని కోరికలు ఉండాలి. అప్పుడు మన జీవితంలో మనోనేత్రాలు వెలిగించబడ్డాయని ఒక సూచన. సాధారణంగా మనోనేత్రాలు వెలిగించబడిన వారు కోరుకునేటువంటి కోరికలు చాలా విభిన్నంగా ఉండాలి. భౌతికమైనవి, ప్రకృతి సంబంధమైనవి, తాత్కాలికమైనవి. మనోనేత్రాలు కలిగిన వారు, వెలిగించబడిన వారు కోరుకోరు అని దాని అర్థం. కాబట్టి మనోనేత్రాలు వెలిగించబడాలి అంటే అది మన మట్టుకు మనం వెలిగించుకుంటే అవదు, మనం వెలిగించుకోలేము. అది ఏది వెలిగించింది? మనోనేత్రాలు. మనోనేత్రాలు ఎవరు వెలిగించారు చెప్పండి? చూడండి మరి 2 కొరింథీయులు రాసిన పత్రికలో ఇది సౌండ్ చూడండి, అంపింగ్ సౌండ్ వచ్చేస్తుంది. 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపే ఉన్న క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన నేత్రములకు గ్రుడ్డితనము కలుగా చేసెను. చూడండి ఇక్కడ దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము. ఇప్పుడు ఈ విశ్వాసులకి లేకపోతే అవిశ్వాసులు మనోనేత్రాల గుడ్డుతనం తీసేది ఏంది అంటే చెప్పండి? దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి, గమనించండి. సువార్త అంటే మొదటిది ప్రకాశము, 2 క్రీస్తు మహిమ, 3 దేవుని స్వరూపం. సువార్త అంటే అపోస్తలుడైన పౌలు ఇచ్చినటువంటి భాష్యం ఇది. రైట్. ఇప్పుడు మనం చూడవలసిన విషయాలు ఒక గత ఫస్ట్ కలిగి ఉండవలసినవి 7 చూసాం, కనిపెట్టవలసిన 6 చూసాం. సమయం హద్దుబాటును బట్టి ఈరోజు కోరుకోవలసినవి 5 చూసి మనం ముగిస్తాం. మనోనేత్రాలు వెలిగించాలి అంటే అది దేవుడు చేసేటటువంటి గొప్ప కార్యం మన జీవితంలో. ఎవరు మనోనేత్రాలు తమ మట్టుకు తాము వెలిగించుకోలేరు. కాబట్టి దేవుడే మనకి మనోనేత్రాలు వెలిగించాలి. విచిత్రం ఏంటి అంటే విశ్వాసులకు అయినటువంటి వారికి కూడా మనోనేత్రాలు వెలిగించాలి. ఇది సెకండ్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ ఏంటి? సువార్త ద్వారా మనోనేత్రాలు వెలిగించడం. సంఘములోకి వచ్చిన తర్వాత సంఘ విశ్వాసుల యొక్క మనోనేత్రాలు కూడా దేవుడు కొన్ని వెలిగిస్తాడు. కాబట్టి అది వేరే సబ్జెక్టు. కాబట్టి ఇప్పుడు విశ్వాసులుగా మార్చబడిన తర్వాత దేవుడు మన మనోనేత్రాలు వెలిగిస్తే మనం ఏం కోరుకోవాలి? దేవుడు మనల్ని ఏమిటి కోరుకోమని ఆయన ఆశిస్తున్నాడు? ఇందాకలా మనం 2వ సబ్జెక్టులో మనం చూసాం. అదేంటి అంటే కనిపెట్టవలసినటి. మొదటిది ఆలోచనని, 2వది అనుగ్రహం అనేది. బైబిల్లో ఒక 7 అనుగ్రహాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది అనుగ్రహం ఏంటి చెప్పండి? బైబిల్లో 7 అనుగ్రహాల్లో మొట్టమొదటి అద్భుతమైన అనుగ్రహం ఏంటి? రైట్. యోహాను 3:16 దేవుడు లోకమును కాగా తన విశ్వాసముంచి ప్రతివాడు నశింపక నిత్యజీవము ఆయనను అనుగ్రహించెను. సో అనుగ్రహం వేరే. అనుగ్రహం అంటే అనుగ్రహానికి ఇవ్వడానికి డిఫరెన్స్ ఏంటి?
సో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో, బ్రదర్ కెన్ యూ రీడ్ ఫర్ దట్ వర్స్ ఫర్ మీ? John chapter 3 verse 16. For God so loved the world that he gave his only begotten Son, that whoever believes in him Right. should not He has given whoever believes in him should not perish but have before that God loved this world so much. After that he gave only begotten Son. Giving is not appropriate word, and it was not at all suitable, and it was not fit for that particular translation of Telugu. Anugrahamu అనే దానికి ఫిట్ అవ్వదు ఇంగ్లీష్లో. గివ్ అనేది, గివ్ అంటే ఏంటి? అడిగితే ఇవ్వడం. అది దాన్ని అడిగితే ఇచ్చేస్తాడు దేవుడు. నువ్వు అడిగినా దేవుడు ఇవ్వడు, కానీ నువ్వు అడగకుండా ఇచ్చేది ఏంటి? అనుగ్రహం. అది అన్నమాట. సో మనం అడగల, దేవుడే మనల్ని కనికరించి అనుగ్రహించు. ఇది మొదటి అనుగ్రహం. రెండో అనుగ్రహం ఏంటి చెప్పండి? సరే, ఇవన్నీ చూస్తే మళ్ళీ బైబిల్ స్టడీ అవుతుంది. యోహాను సువార్తలో 7 అద్భుతమైన అనుగ్రహాలు ఉన్నాయి. అందులో మొదటిది యోహాను సువార్తలోని ఆయన కుమారుడు అనుగ్రహం. రెండో అనుగ్రహం చెప్తారా? చెప్పాలి నేను. ఆయన ఏమండి అక్కడ అంత చక్కగా పెట్టానండి, నా శాంతినే. హాయ్ తమ్ముడా, శాంతి అని కిందన ఏం రాశారు? కిందన ఏమనుంది? నా శాంతినే మీకు, నా శాంతిని. కిందన ఫుట్ నోట్లో ఏమనుంది? సమాధానం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు శాంతి వేరే, విశ్రాంతి వేరే. రెండు ఒక దానికి తాటికేసి కట్టకూడదు. రైట్. మనం ఇలా చూస్తే ఇంక బైబిల్ స్టడీ ప్రొలాంగ్ అయిపోతుంది. కాబట్టి బైబిల్లో దేవుడు మనోనేత్రాలు తెరిచిన 5 వ్యక్తులు మీ ముందు పెడతాను. దేవుడే తెరవాలి, మనుషులు ఎవ్వరూ తెరవలేరు. కాబట్టి ఈ 5 నుంచి మనం 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేర్చుకుందాం. మనోనేత్రాలు వెలిగించినప్పుడు దేవుడు మన ద్వారా దేవుడు ఒక 5 విషయాలు కోరుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. నెంబర్ 1, ఆదికాండ గ్రంథం 21వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. ఆదికాండ గ్రంథం 21 చదువునాను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై కాపురముండి. చాలు. ఎవరి కన్నులు తెరిచినాడు ఇక్కడ? మొట్టమొదటిగా హాగరు కన్నులు తెరిచాడు. హాగరుకి దేవునికి ఉన్న సంబంధం ఏంటి చెప్పండి? అబ్రహాముకి దేవుడికి ఉన్న సంబంధం ఏంటి చెప్పండి? అబ్రహాముని దేవుడు పిలిచాడు, అవునా కదా? హాగర్ని షారాని ఎవరు పిలిచారు? అబ్రహాము పిలిచాడా? ఆదికాండ గ్రంథంలో ఉన్న విషయాలే తెలియలేదు మీకు. ఆదికాండ గ్రంథం ఆదికాండ గ్రంథం చదవండి. 12వ అధ్యాయము. మన మనోనేత్రాలు ఇంకా తెరవబడలేదు. 15-16 వచనాలు. ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రహాముకు మేలు చేశాను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పన్ని కత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇవ్వండి. అక్కడ చూడండి, పన్ని కత్తెలు. హాగరు పన్ని కత్తె ఎవరిచ్చారు?
ఫరో ఇచ్చాడు. ఎవరిని బట్టి? అబ్రహామును బట్టి కాదు. ఫరో అబ్రహాము మగవాడు చూసి ఇంకో మగవాడు ఏమి ఇవ్వడు. కాబట్టి సారాను చూసి, సారాకి ఏముంది? సౌందర్యవతి. ఏ సౌందర్యం? మిక్కిలి సౌందర్యం. ఏ వయసులో? ఏ వయసులో దేవుడు అబ్రహామును పిలిచాడు? 75 ఇయర్స్లో. భార్యకి ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? ఆ టైం 10 ఇయర్స్ డిఫరెన్స్లో 65 సంవత్సరాల్లో మిక్కిలి సౌందర్యవతి. నాకు తెలిసి ఇప్పుడు ప్రపంచ పోటీలు పెడితే షారయ్యే ద మోస్ట్ మిస్ యూనివర్స్ వచ్చి యూనివర్స్ అయిపోతుంది. ఏ తమ్ముడా? అంత అందగతే, మిక్కిలి సౌందర్యవతి. రైట్. ప్రాబ్లం ఎక్కడొచ్చింది? అబ్రహాముకి. చెప్పండి. అబ్రహాము తన భార్య అయిన షారాకి, హాగర్కి మధ్య ఉన్న ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం వచ్చినటువంటి ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయలేపాడు అబ్రహాం. అక్కడ ఒక చక్కటి మాట అంటుంది, ఈమెను బట్టి నేను చాలా నీచమైన దానిగా నా దాసురాలైన హాగర్కి నేను కనబడ్డాను, కాబట్టి ఇమీడియట్గా నా కళ్ళ ముందు ఉండకుండా దాన్ని తరిమే అన్నాడు. అన్నప్పుడు ఏమనాలి? తరిమిసినాడా లేదా? తరిమేశాడా? చదువుదాం రండి. ఏం చేసినాడు? ఎస్. ఇప్పుడు చెప్పండి, అబ్రహామును పంపాడా దేవుడు పంపాడా? అబ్రహాము పంపలేకపోయాడు, దుఃఖపడ్డాడు. వారిద్దరి మధ్య జోక్యం ఎవరు చేసుకున్నారు? దేవుడు చేసుకున్నాడు. ఏమన్నాడు చెప్పాలి? భార్యలారా మీ స్వపరుషులకు. మరి అబ్రహాం లోబడ్డా, షారా లోబడిందా? కాబట్టి కొన్నిసార్లు భర్తలారా మన భార్యల మాటలు వినడం ఎంతో శ్రేష్టం. లేకపోతే వినకపోతే ఎవరు జోక్యం చేసుకుంటారు? కాబట్టి భార్యల పక్షంగా దేవుడు వ్యాజ్యమాడుతాడు. పురుష అహంకారం వదలండి. భార్యలైనటువంటి వారికి ఎంత సంతోషమైన మాట. ఒకవేళ నా మాట కానీ వినకపోతే చెప్పండి, దేవుడే జోక్యం చేసుకుంటాడు. జాగ్రత్త. ఎప్పుడు జోక్యం చేసుకుంటాడు? ఎప్పుడు జోక్యం చేసుకుని? అన్ని విషయాల్లో జోక్యం చేసుకోడు. ఎప్పుడు జోక్యం చేసుకుంటాడు? దేవుని కొరకు నువ్వు నిలబడితే దేవుడు జోక్యం చేసుకుంటాడు. రైట్. హాగరు కన్నులు తెరిచాడు. దేని కొరకు కన్నులు తెరిచాడు? అక్కడ దేని కొరకు కన్నులు తెరిచినాడు? నీళ్ళ ఓట. ఆమె వెళ్ళిపోయినప్పుడు అరణ్యంలో పంపించినప్పుడు అబ్రహాము ఏం తనకిచ్చినాడు? తనకేటిచ్చాడు? తీసుకెళ్ళమని నీళ్ళ తిత్తిని నీళ్లతో నింపి అప్పగించి పంపివేశాను. తర్వాత ఏం జరిగిందో చూడండి. ఇటు అటు తిరిగే వైనం ఎవరికి ఉంటుంది? యోబు గ్రంథం 1వ అధ్యాయం. రెండో అధ్యాయం 2వ వచనం. మొదటి అధ్యాయం 6వ వచనం, 7వ వచనం, క్షమించండి. ఇప్పుడు చెప్పండి, ఇటు అటు తిరిగే వాళ్ళు ఎవరు? అపవాది కాదు, అపవాది సంబంధులు. ఇటు అటు అక్కడేమో భూమి మీద తిరుగుతాడు, ఈమె ఎక్కడ తిరుగుతుంది? అరణ్యంలో. లోకంలో ఇటు అటు తిరిగే వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని సంబంధులు కాదు. ఇటువంటి వారికి
ఆ తిత్తులో నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద చిన్నవాడిని పడవేసి, ఆ పిల్లవాని చావు నేను చూడలే అనుకొని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండి, ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి, అప్పుడు ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం హాగడిపి, ఆగరు నీకేమొచ్చింది, భయపడకు. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి పట్టుకున్నాను, వాడిని గొప్ప జనముగా చేసేదాను. అప్పుడు దేవుడు ఆమె కన్నులు తెరిచి ఆమె నీళ్ళ ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. ఏమిటి నీళ్ళు తిత్తు, ఏమిటి ఆ నీళ్ళ ఓట? నీళ్ల తిత్తు దేనికి సూచన అంటే మానవుని యొక్క హృదయానికి సూచన. నీళ్ల ఓట దేనికి సూచన అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి సూచన. ఆ రెండు మీరు గమనించాలి. ఏమైపోయింది? అబ్రహాం ఇచ్చినటువంటి నీళ్ళ తిత్తులోని నీళ్లు అయిపోయాయి. ఎన్ని నీళ్లు పోసుకుంటే అవ్వకుండా ఉంటాయి. కాబట్టి అప్పుడు దేవుడు జోక్యం చేసుకున్నాడు. యెషయా గ్రంథం 55 అధ్యాయం 1 వచనం. యెషయా గ్రంథం 55 1 వచనం. దప్పిక గొనివారులారా నీళ్ల యొద్దకు రండి, భోజనము చేయుడి, రండి. మీరేమి ఈకని ద్రాక్షరసమును పాలను. సాధారణంగా మనోనేత్రాలు వెలిగింపబడిన వారికి ఈ 3 చాలా ప్రాముఖ్యం. మొదటిది నీళ్లు, 2 ద్రాక్షరసం, 3 పాలు. ఏమిటి పాలు, ఏమిటి ద్రాక్షరసం, ఏమిటి నీళ్లు? నీళ్లు దేనికి సూచన? మీరు ఎంత జ్ఞానం ఇప్పుడు తెలిసిపోతుంది. పాలు దేనికి సూచన? ద్రాక్షరసం దేనికి సూచన? నీళ్లు దేనికి సూచన? ద్రాక్షరసము యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తానికి సూచన. పాలు దేనికి సూచన? అది నిర్మలమైన వాక్యం అనే పాలు, వాక్యానికి సూచన. మరి నీళ్ళు ఇప్పుడు చెప్పండి. పాలేమో వాక్యం అన్నారు, ద్రాక్షరసమేమో యేసుప్రభు రక్తానికి సూచన అన్నారు. నీళ్ళు ఇంకా నీళ్ళు దేనికి సూచన? హాగరికి ఏం కావాలి అక్కడ నీళ్ళ తిత్తులో? దేనికి కావాలి నీళ్ళు? దప్పికతోనా? దప్పికతో ఏమైపోయినాడు? దప్పికతో చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోయాడు. ఏమైపోయాడు? చచ్చిపోతాడు కొంతసేపుకి. ఏడ్చాడు పిల్లలు. వెరీ గుడ్. ఈ నది ఎక్కడ ప్రవహించునో అక్కడ సమస్తమైన చెట్లు, వృక్షాలు, జీవులు అన్నీ కూడా ఏమవుతాయి? బ్రతుకుతాయి. కాబట్టి నీళ్ళు జీవానికి సూచన. మీకు అర్థమైందో లేదో? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు 3 ఇంతలుగా ఒక వ్యక్తిని బలపరుస్తాడు. ఎవరికి? దప్పికున్న వారికి. మొదట ఏం కావాలి? ఈ 3 దప్పిక చాలా ఇంపార్టెంట్. నీళ్ళు జీవానికి, ద్రాక్షరసము యేసుప్రభు రక్తానికి, పాలు దేవుని వాక్యానికి. ఈ 3 సూచనలు. మొదటిది నీళ్ళు జీవము అంటే మనిషి అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఏమిచ్చినాడు? నీళ్ళగా మారాడు. ఎక్కడ మారాడు నీళ్ళగా? మొట్టమొదటి కనాను ప్రయాణంలో ఎక్కడ కొట్టాడు బండని? రెఫెదెమలో. మీకు అరణ్య యాత్రలో ఉన్నటువంటి 7 మజిలీలు చెప్తే కానీ మీరు ఎక్కడెక్కడి నుంచి వెళ్ళారో, ఎక్కడెక్కడ దిగారో, ఎటెటు తిన్నారో, ఎటెటు తాగారో కూడా తెలియదు. ఈ బైబిల్ స్టడీని ఆపేసి ఒకసారి 7 అరణ్య యాత్ర 7 మజిలీలు చెప్పాలి. అప్పుడు ఒక్కొక్క దగ్గర ఏ స్పాట్లో ఏం జరిగిందో తెలుస్తుంది. ప్రతి స్పాట్లో 7 అంశాలు ఉంటాయి. ఒక్కొక్క దగ్గర దేవుడు ఆ 7 ప్రాముఖ్యమైన విషయాలు ఇజ్రాయెల్ పట్ల జరిగిస్తూ వచ్చాడు. కాబట్టి మొదటిది చెప్పండి, నీళ్ళు జీవము. 2 ద్రాక్షరసము జీవము. దేనికంటే చనిపోయిన మనల్ని దేవుడు ఏం చేశాడు? బ్రతికించాడు. ఎలా బ్రతికించాడు చెప్పండి? పరిమళ సువాసనగా ఉండుటకు తన్ను తానే అర్పించుకున్నాడు. చనిపోయినాడు నీ కొరకు, నీకు జీవం ఇవ్వడం కొరకు, నా కొరకు కూడా. రెండోది అంటే ద్రాక్షరసం. ఎప్పుడైతే నీవు బ్రతికించబడ్డావో ఎక్కడ తీసుకొచ్చాడు? సంఘంలో తీసుకొచ్చాడు. తీసుకొచ్చి రొట్టెని, ద్రాక్షరసాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించినాడు.
ఇది 2. 3, దానితో పాటు పాలు అనే వాక్యంతో నిన్ను పోషిస్తున్నాడు, బ్రతికించినాడు, చెప్పండి, పరీక్షిస్తున్నాడు, పోషిస్తున్నాడు. మొత్తం 3 మనోనేత్రాలు వెలిగింపబడినటువంటి మానవుని జీవితంలో జరగవలసిన 3 కార్యాలు. మొదటిది, 2, 3. అంటే ప్రతిసారి కూడా బయట మనము చనిపోయిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత కూడా చాలామంది ఏమైపోయినాం, ఆత్మీయంగా కొన్నిసార్లు పెరుగుతున్నాం దిగుతున్నాం. కాబట్టి కొన్నిసార్లు ఆత్మీయ స్థితిలో పడిపోతుంటాం. అలాంటప్పుడు మరలా తిరిగి మనల్ని దేవుడు తన జీవాన్ని అనుగ్రహించి బ్రతికిస్తూ వస్తున్నాడు. బ్రతికించి ఏం చేస్తున్నాడు, మళ్ళీ పరీక్షించుకోమంటున్నాడు. పరీక్షించుకున్న తర్వాత 3వ స్థాయిలోకి మళ్ళీ వాక్యంతో బలమైన ఆహారం పెడుతున్నాడు. మీరు కొంచెం లోతుగా ఆలోచిస్తేనే మనకు అర్థమవుతుంది. కాబట్టి హృదయమైన తిత్తులో దేవుడు ఏం పోయాలనుకుంటున్నాడంటే నీళ్లు పోయాలనుకుంటున్నాడు. ఇక్కడ నీళ్లు సందర్భం ఏంటంటే హృదయంలో 3 కావాలి. మొదటిది నీళ్లు కావాలి, ద్రాక్షరసం అనగా రక్తము కావాలి, పాలు కావాలి. ఆ హృదయాన్ని మనం మోసకరమైనది, గ్రహించలేనిది, పాపిష్టిది, కఠినమైనది, ఈ 3 పదార్థాల ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే ఏం చేస్తున్నాడు జీవపు ఓటను ఇక్కడ చూడండి, అక్కడ రాయబడుతుంది. దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపుకొని చిన్నవానికి, ఎవరికి మరి తిని తాగొచ్చుగా, హాగరు ముందు తాగొచ్చుగా. ఎందుకు? ఆ నీళ్లు మొట్టమొదటి ఎవరికి కావాలి? చిన్నవాడికి. చిన్నవాడు అంటే ఎవరని చెప్పాను? 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు వ్రాయుచున్నాను. చిన్నపిల్లలు అంటే ఎవరు? రక్షింపబడిన వారు. వాళ్ళు ఏం చేస్తారు? మీరు పాపము ప్రతిసారి పడిపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకే మొట్టమొదట నీళ్లు కావాలి, జీవం కావాలి. అది మనం గమనించాలి విషయం. ఇక్కడ నీళ్ళ తిత్తును దేవుడు ఏం చేశాడంటే తన కొరకు ఏర్పరిచాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మొట్టమొదటిది హాగరు కన్నులు తెరిచినప్పుడు ఆమెకి నీళ్ళ ఓట దేవుడు ఏర్పరిచినాడు. నా జీవితంలో కూడా మన మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు మనకి నీళ్లు కావాలి, ద్రాక్షరసము కావాలి, పాలు కావాలి. ఎందులో నింపుకోవాలి? హృదయములో నింపుకోవాలి. దాని ద్వారా ఇక్కడ దేవుడు ఎలా కనబడుతున్నాడు అంటే ఒక మనోనేత్రాలు వెలిగించిన ప్రతి వారికి కూడా దేవుడిచ్చిన సదుపాయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిది సదుపాయము. 2వది, ఇక నేను సమయం లేదు కాబట్టి నేను త్వరగా వెళ్తున్నాను, చాలా విషయాలు ఉన్నాయి అక్కడ. 2వ వెళ్దాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 31వ వచనం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 31వ వచనం. దానికంటే ముందుగా కీర్తనల గ్రంథం 119:18. కీర్తనల గ్రంథం 119:18. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచునట్లు. 2వ కోరిక, మనోనేత్రాలు వెలిగింపబడిన వారిలో దేవుని యొక్క సదుపాయాన్ని కోరుకోవాలి. 2వది చెప్పాలి, ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన, మరొకసారి బిగ్గరగా చదువుతారా? నేను నీ ధర్మశాస్త్రములో నా కన్నులను తెరవము. వాట్ ఇట్ ఇండికేట్స్? ఎవరు చేస్తున్నారు? దావీదా? ఎవరు రాశారు 119వ కీర్తన? 119వ కీర్తన ఎవరు రాశారు? దావీదు రాయలా? చెప్పండి. ఎవరు రాశారండి? దావీదు రాశాడా? పోనీ దావీదు రాశాడేమని ఒక్క దగ్గర ఎక్కడైనా చూపించండి. నాకు ఇన్న సంవత్సరాల నుంచి చదువుతున్నా, నాకు దావీదు రాసినట్టు ఎక్కడ కనబడలేదు. సరే, 119వ అధ్యాయం ఇప్పుడు చదివినట్టు మాట. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులను. ఇక్కడ దావీదు రాశాడు అనడానికి ఒక సూచన ఏంటంటే, ఈ ప్రపంచంలో నాకు తెలిసి దావీదులాగా దేవుని వాక్యాన్ని ఎవ్వరూ ప్రేమించలేదు. దేవుడు ఎప్పుడు డైరెక్ట్గా ఏది చెప్పడు. దావీదు దినానికి ఎన్నిసార్లు వాక్యం ధ్యానించేవాడు? చెప్పండి. 3 సార్లు.
7 సార్లు, 5 సార్లు, 4 సార్లు చెప్పాలి త్వరగా. 4 సార్లు దివారాత్రములు ధ్యానించాడు. రైట్. ఇక్కడ చాలా ప్రాముఖ్యం. మొదటిది సదుపాయం చూసాం, అండ్ దట్ ఈస్ కాల్డ్ సప్లై. రెండోది, నేను నీ యొక్క ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులను, దేవుడు కన్నులు తెరవకపోతే సంగతులు కాదట, ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు. ఇప్పుడు చెప్పండి, దేవుని వాక్యములు ఏమున్నాయి? ఏమున్నాయి? దేవుని వాక్యంలో సంగతులు ఉన్నాయి, కానీ ఆ సంగతులను చూచే కన్నులు మాత్రం దేవుడే. అప్పుడు ఆశ్చర్యకరమైన సంగతులుగా పరిగణించబడతాయి. అరే అన్న, నేను ఇప్పుడు చదువుతాను కానీ అదేటన్నా ఈ తిత్తి గురించి నాకు తెలియదే, ఈ నీళ్ళు గురించి తెలియదే, ఈ ద్రాక్షారసం తెలియదే. కొన్ని ఆశ్చర్యకరమైన సంగతులు దేవుడు మాత్రమే తన సేవకులకి ఆ తలంపునిచ్చి, ఆ ప్రత్యక్షనిచ్చి ఏం చేస్తాడు? ఏమంటున్నాడు ఇక్కడ? నెంబర్ 2, దేవా నేను నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు. అంతేగాని ప్రభువా నా కన్నులు చెప్పండి ఏం చూడమని ప్రార్థన చేశాడు? అది మనమైతే మనం ఏం చేస్తాం? మన ప్రార్థన ఏం చేస్తాం? మనం ఏం చూడాలనుకుంటాం? తమ్ముడా ఏం చూడాలనుకుంటాం? మనమైతే నేనేం చూడాలనుకుంటాను చెప్పండి. మామూలుగా మనమైతే కళ్ళు మూసుకున్న వెంటనే ప్రభువా రేపటి కల్లా మనకి చాలా కోరికలు ఉంటాయి, ఉండకూడదని నా ఉద్దేశం అని కాదు, కానీ దేవుడు మన యొక్క కోరికని ఏం చేస్తాడంటే, ఇటువైపు చూడండి, మన కోరికని దేవుడు ఏం చేస్తాడంటే తీసుకుంటాడు. ఈ కోరిక మంచిదా కాదా? ఒకవేళ నేను ఇలాగ అడిగాను అనుకోండి, ప్రభువా రేపటి కల్లా ఎలాగైనా ఒక కోరుకుందాం, మామూలు సాధారణంగా రేపటి కల్లా ప్రభువా 15 లక్షల రూపాయలు అప్పు ఉంది, రేపటి కల్లా నేను ఎలాగైనా తీరిపోయేటట్టుగా నా ప్రభువా నాకు ఆ వరమును దయచేయి అన్నామనుకో, ఆ కోరికను దేవుడు ఇచ్చిస్తాడా? ఇచ్చయించడు. అది దేవునికి అయిష్టం. అదే దేవుడు సొలొమోనులా కోరుకున్నాడు అనుకోండి, ఏది? ప్రభువా కుడి ఎడమ ఎరగనటువంటి నీ జనులకు న్యాయము తీర్చినట్లు పరిపాలన చేయుటకు నాకు జ్ఞాన వివేచము గల ఆత్మను దయచేయని అడిగాను. ఎక్సలెంట్ నాన్న అంటూ వెండి బంగారాలు అన్నీ కూడా దాంతోపాటు ఒకటి కొంటే కాదు, చాలా ఫ్రీ. అది దేవుడిలో ఉన్నది. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, మానవుని యొక్క నానుడి. కానీ దేవుడి నానుడి ఒకటి, ఏదైతే కోరుకోవాల్సింది కోరుకుంటామో దేవుడు మిగతావన్నీ కూడా ఫ్రీగా ఇస్తాడు. సో కాబట్టి మన జీవితంలో దేవుడు మనోనేత్రాలు వెలిగించబడినటువంటి మనకు ఉండవలసిన రెండో కోరిక ఏంటంటే, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు. మనం ఈ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు మనం చూడాలంటే మనము తెల్లవారుజామున మన కళ్ళు తెరవాలి బెడ్ మీద నుంచి. మీకు అర్థమైందో లేదో? అది చూడకుండా మనం లేకుండా మనం ఆశ్చర్యకరమైన సంగతులు కాదు, మామూలు సంగతులు కూడా మనకు అర్థం కాదు. ఏం చెల్లి, తమ్ముడా, ఎంతమందికి ఆశ ఉంది? ప్రభా ఆశ్చర్యకరమైన సంగతులు చూడాలని ఎవరికైనా ఆశ ఉందా? ఆశ ఉండడం కాదు. చూడండి, 10th క్లాస్ పాస్ అవ్వని ఆశ ఉంటుంది. ఆశ ఉన్నోడు ఏం చేయాలా? కష్టపడి చదవాలి. మరి ఆశ కలిగి ఇంత మంచి వాక్యాన్ని, దేవునికి గొప్ప సంగతులు మనం చూడాలంటే మనం చేయాల్సినవి, నువ్వు చేస్తే దేవుడు చేయాల్సినవి దేవుడు చేస్తాడు. నీవు చేయు ప్రతి ప్రయత్నము నేనేం చేస్తానన్నాడు దేవుడు. మనం ప్రయత్నం చేయకుండా ప్లీజ్ గివ్ మీ ద సక్సెస్ లార్డ్ అని అంటే ఎవడు? ప్రపంచంలో దేవునికి అయిష్టమైన వారు ఇద్దరు. అబ్బా ఎంత ఇష్టం, అంత పర్ఫెక్ట్గా చెప్తావు చెల్లి. సోమరు అంటే దేవుడికి అసలు ఇష్టం ఉండదు. అసలు ఈ ప్రపంచంలో దేవుడు అసహించుకునే ఒకే ఒక మోస్ట్ బ్యాడ్ పర్సన్ ఎవడంటే సోమరే. ఆడు పడుకున్నోని మరి ఇంకంతే, ఆడి గురించి నేనేం చెప్పలేను. కాబట్టి రెండవది, ప్రభువా నీ ధర్మశాస్త్రం ఉన్న సంగతులు నేను చూచినట్లు, ఆశ్చర్యకరమైన సంగతులు చూసి నా కనులు తెరు. ఇది 2. మొదటిది సప్లై అయితే, రెండవది సప్లికేషన్, ప్రార్థన. దేని కొరకు? క్షమించండి, స్క్రిప్చర్స్, ప్రార్థన కాదు, స్క్రిప్చర్స్. మొదటిది సప్లై,
రెండోది స్క్రిప్చర్స్. మూడోది చూస్తాం. మూడవది లూకాసు వార్త 24 అధ్యాయం 30 నుంచి 31 వచనం. లూకాసు వార్త 24 అధ్యాయం 30 నుంచి 31. ఆయన వారి కన్నులు తెరవబడి, అప్పటి వరకు తెరవబడలేదా? ఎందుకు, ఎప్పుడు తెరవబడినాయి చెప్తారా? లూకాసు వార్త 24 అధ్యాయం మళ్ళీ ఒకసారి చదువుతున్నాను, 30 నుంచి 31. ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి విరిచి పంచిపెట్టగా తెరవబడి ఆయనను గుర్తు పట్టి. ఎలాగయ్యారు, ఎందుకు గుర్తుపట్టారు చెప్తారా? ఎలా గుర్తుపట్టినారు? యోహాను సువార్త 21 అధ్యాయం. యోహాను సువార్త 21 అధ్యాయం 3-4 వచనాలు. పట్టబోదని వారు తనగా, వారు మేమును నీతో కూడా వచ్చిదమని వారు వెళ్ళి ధోని ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ సూర్యోదయం మగుచుండగా యేసు దరి నిలిచెను. అయితే ఆయన శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, సారీ 7వ వచనం. కాబట్టి ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో. ఇప్పుడు చెప్పండి, దానికి దీనికి ఏంటి డిఫరెన్స్? మీకు చిన్న క్లూ ఇచ్చాను. ఎవ్వరూ గుర్తుపట్టలేదు శిష్యులు, కానీ యోహాను మాత్రం గుర్తుపెట్టాడు యేసు ప్రభు అని. ఏ వ్యక్తిని గుర్తుపెట్టాడో? ఏ వ్యక్తిని గుర్తుపెట్టాడో? ఏ వ్యక్తిని గుర్తుపెట్టాడు? ఏ వ్యక్తిని గుర్తుపెట్టాడండి? పోనీ ఇక్కడ ఆ అమ్మాయి రైట్, వెరీ గుడ్. పునరుద్ధానుడైన యేసు ప్రభువుని గుర్తుపెట్టారు. అక్కడ అమ్మాయి గ్రామంలో ఉన్నటువంటి ఇద్దరు కూడానా, ఇక్కడ అపోస్తలుడైన యోహాను కూడానా పునరుద్ధానుడైన యేసు ప్రభువుని గుర్తుపెట్టారు. మీరు ఏంది అంత డౌట్గా చూస్తున్నారు? ఏమో నాకంటే మీకు వేరే ప్రత్యక్షత ఏమైనా వస్తే మాత్రం దయచేసి చెప్పండి, నేను నేర్చుకుంటాను. ప్రియమైన వర్లారా, మూడో సంగతి దేవుడు నీకు నాకు బయలుపరుస్తున్న విషయం. ఎప్పుడు గుర్తుపడతాం? అక్కడ ఏమైనది, ఇక్కడ ఏమైనది, ఎలా గుర్తుపెట్టినారు? మనోనేత్రాలు వెలిగింపబడిన వారు గుర్తుపెట్టవలసిన సంగతి ఏంటంటే, లోపల పునరుద్ధారుడని యేసు ప్రభువుని మనం గుర్తుపట్టాల. పునరుద్ధానం ఏంటి? 3 విషయాలు చెప్తాను. 3 విషయాలు. మొదటిది, యేసు ప్రభు బ్రతికిన కాలము, సువార్తలు. యేసు ప్రభు మరణించినటువంటి వివరము, పత్రికలు. పునరుద్ధానుడు, ప్రకటన గ్రంథం. అవునా కదా? కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిపూర్ణమైనటువంటి చిత్రపటం ఎక్కడ దొరుకుతుంది? ప్రకటన గ్రంథంలో. ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం యొక్క స్థితిని నువ్వు గుర్తుపట్టాలంటే, పత్రికలలో యేసుక్రీస్తు ప్రభువారు యొక్క మరణ భూస్థాపనలు మనకు పర్ఫెక్ట్గా అర్థం కావాలి. దానికంటే ముందు ఆయన జీవించిన కాలం యొక్క చరిత్ర గుర్తు రావాలి. ఫస్ట్ వన్ ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు జీవించిన కాలం ఎప్పుడు కూడా హిస్టరీ. పునరుద్ధాన జీవితం అంతా కూడా మిస్టరీ. ఈ 2 కూడా మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. కాబట్టి మనోనేత్రాలు వెలిగించాలి ప్రభువారు అంటే అక్కడ ఏం చేశారు? అక్కడతో ఇక్కడతో 2 పోలికలు చూద్దాం. అక్కడేమో అమ్మాయి గ్రామంలో ఉన్నటువంటి 2 శిష్యులతో దేవుడు యేసు ప్రభువారు నడుస్తూ వాళ్ళకి ఏం చేస్తారు? సంభాషిస్తున్నాడు. మరి ఇక్కడ కూడా సూర్యోదయం మోగుచుండా ఆయన అద్దర నిలిచి, పిల్లలారా భోజనమునకు ఏమైనా, అక్కడ కూడా సంభాషిస్తున్నారు. పునరుద్ధానుడైన యేసు ప్రభువుని నువ్వు నేను గుర్తుపట్టాలంటే ఒకటే, సంభాషణ. యేసుక్రీస్తు ప్రభువారితో మనం ఎప్పుడు వాక్యముతో మనం ఏం చేయాలా? సంభాషించాలి. దిస్ కాల్డ్, చెప్పండి, మొదటిది సప్లై, రెండోది సప్లికేషన్, మూడోది స్క్రిప్చర్స్. రైట్. రెండోది, నా కన్నులు తెరువుము, ప్రార్థన.
మూడవది స్క్రిప్చర్స్, దేవుని వాక్యము యొక్క సంభాషణ. నేను అది అటు చెప్పాను ఉంటాను అయితే. రైట్. రెండవది ప్రార్థన, మూడవది వాక్యం, సంభాషణ, దేవునితో సంభాషించుట. నాలుగో మాట చూద్దాం. చూడండి, సమయం అయిపోతుంది, ఇంకా 15 నిమిషాలు ఉంది. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 15 నుంచి 17 వచనం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 15, 12. నానా ఎన్నోది? 2వ రాజులు 6వ అధ్యాయం 15, 12. పనివాడు పెందల కడ లేచి అనగా చెప్పి రైట్. 4వది చెల్లి, ఏం చూస్తున్నావు? కాలిపోయిందా? 4వది ఏమైంది? ఎలీషాకు ఒక శిష్యుడు ఉన్నాడు, పేరు చెప్పాలి. ఎవరు? ఇక్కడ ఏ శిష్యుడు? పనివాడా శిష్యుడా? మరి శిష్యుడు అంటున్నారే. రైట్. ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్న మరొక విషయం, ఎవరు కన్నులు తెరిచాడు? ఓం భీం బుష్ అనగానే ఎలీషా వెంటనే ఆడు పనివాడు కన్నులు తెరిచాయా? లేదు. ప్రభువా వీడు కన్నులు తెరవమని ఎలీషా ప్రార్థన చేసినప్పుడు వాడు కన్నులు తెరిచాయి. కన్నులు తెరిచినప్పుడు ఏం చూశాడు? సాధారణంగా దేవుడు మన ఇంటి చుట్టూ పడుకున్నప్పుడు కానీ బయట నుంచి అటాక్ చేసే చీకటి శక్తులు, చిల్లంగి శక్తులు, కర్ణ పిశాచ శక్తులు, అంధకార శక్తులు మన ఇంటి మీద, మన ఒంటి మీద పని చేయకుండా ఉండినట్లు కొన్నిసార్లు మనం ఏమంటాం, మన క్షేమం హ్యాపీగా ఉంది, అందరికి వచ్చింది, మనకు రాలేదని మనం అనుకుంటాం. కానీ దేవుడు మన ఇంటి చుట్టూ ఏం చేశాడు? ఏదైతే ప్రకారంగా ఉంచాడో అగ్ని రథాలని తన ఏటదా గుర్రముల చేత రథముల చేత చూచని. ముందెందుకు చూడలేపాడు, తర్వాత ఎందుకు చూసినాడు చెప్పండి? కాదు, చెప్పాలి ఇంకా. చెప్పినానా? చెప్పాలి త్వరగా. ఎందుకు ముందు చూడలేపాడు, తర్వాత ఎందుకు చూశాడు? మరొకసారి చదువుతాం. 6వ అధ్యాయం 15వ వచనం. లేచి బయటికి వచ్చినప్పుడు రథములు గల ఇంక చెప్పండి, ఇప్పుడు ఎందుకు చూడలేపాడు? ఎక్సలెంట్. సాధారణంగా ఏంటంటే దేవుని యొక్క కాపుదల, దేవుడు చేసేటువంటి అగ్ని ప్రకారాలు మనకి ఎందుకు కనబడమంటే తెల్లారు లేచిపోయి మనం ఏం చూస్తాం? మనం డైరెక్ట్ లేచిపోయి చూడటమే తప్ప ప్రార్థన గట్ట ఉండదు కదా. ఎవరైతే లేచిన పెందల కడ లేచి మోకరించి దేవుని సన్నిధిలో కనిపెడతారో వాళ్ళకి మాత్రమే దేవుడిని చుట్టూ పెట్టినటువంటి సదుపాయం కనబడుతుంది. ఈరోజు 100/100 మార్క్స్ చెల్లికి వచ్చినట్టే ఈ మధ్య టకటక చెప్తుంది. బైబిల్ స్టడీకి అటెండ్ అవ్వలేనప్పుడు బాగా చెప్తుందేమో. నాన్న ఎవరైనా ప్రవక్త ఉన్నారా నీ దగ్గర? మన పెందల కడ లేచి ప్రార్థన చేయుట అనేది ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం. అప్పుడు మన జీవితంలో వెంట మళ్ళీ దైవజనుడు వచ్చి, అయ్యా ఈమె కన్నులు, లేకపోతే బ్రదర్ ఈ కన్నులు తెరవమని ప్రార్థన చేయక్కర్లా. నీకు చుట్టూ ఉన్నటువంటి భౌతిక సంబంధమైన గుర్రాల రథాలు కనబడ్డాయి, శత్రువులు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి శత్రువులు మాత్రం కనబడలేదు. మన జీవితాల్లో కూడా ఆత్మ సంబంధమైన శత్రువులు మనకి కనబడకుండా మనోనేత్రాలకు గుడ్డితనం సాతానుడు కలుగు చేస్తే తిరిగి దైవజనుడు ప్రార్థన చేస్తే కనబడు. అంటే అర్థం ఏంటి? వీడు చేసిన ప్రార్థన వీడికి సరిపోదు అనమాట. దైవజనుడు ఎలీషా లాంటి దైవజనుడు, ప్రవక్త లాంటి వాడు చేస్తేనే అవుతుంది. అంటే అంత ప్రార్థనా శక్తి కలిగిన వాళ్ళు మాత్రమే చూడగలరని దాని అర్థం.
ఇక్కడ నీకు నాకు జ్ఞాపకం చేయబడుతుంది. మొదటిది దేవుని యొక్క సదుపాయం, రెండు దేవుని యొక్క చెప్పండి దేవుని యొక్క సంగతులు, రైట్. మూడోది సంభాషణ, నాలుగోది నీ చుట్టూ ఉన్న సైన్యం కనబడుతుంది. దేవుడు మనం చూడాలనుకుంటాడు. బిడా నీ చుట్టూ ఎలాంటి సైన్యం పెట్టానో చూడు. ఎటువంటి సైన్యం ఏంటి అది? అగ్ని మామూలు రథాలా? చెప్పండి. అగ్ని రథాలంటే ఏంటి చెప్పండి. అగ్ని రథాలంటే అర్థం ఏంటి చెప్పండి. అగ్ని రథం అంటే ఆత్మానుసారమైన అర్థం ఏంటి? చారియట్స్ ఆఫ్ ఫైర్ అంటే అర్థం ఏంటి? అగ్ని అంటే అగ్ని రథాలంటే అర్థం ఏంటి? నేను చెప్పనా? అగ్ని దేనికి సూచన? రథము దేనికి సూచన? రథం ఏం చేస్తుంది? కూర్చుంటుంది. ఏంటి? దేనికి? వెళ్తుంది ముందుకి. అగ్ని రథం అనగానే నీ వాక్యము బహు వేగముగా పరిగెత్తును. అగ్ని రథాలు దేవుడు నీకు ఇస్తాడు. వాక్యము ద్వారా నేను తీసుకెళ్ళిపోతాడు. వాక్యం అంటే అగ్ని రథం అంటే సాక్షాత్తు దేవుని వాక్యము ద్వారా నేను కొనిపోతాడు. పరిశుద్ధాత్మ ద్వారా నేను కొనిపోతాడు. అది అగ్ని రథాలు. దేవుని యొక్క ప్రాకారము, అగ్ని ప్రాకారము దేవుడు నీకు నాకు ఉంచుతాడు. మనోనేత్రాలు వెలిగింపబడిన వారిలో ఏం చూడాలా? దేవుని యొక్క సైన్యమును. భౌతికమైన సైన్యం నువ్వేనేంటి? ఎవరు మామూలు అందరూ చూస్తారు, అవునా కాదా? ఎలీషాకు కనబడింది, తన పనివాడికి కనబడలేదంటే వాడు మనోనేత్రాలు వెలిగింపబడలేదు. ఎన్ని చూసినాం? మొదటిసారి సదుపాయం, సంగతులు, సంభాషణ, సైన్యం. 5 చూసి ముగిస్తాం. రైట్. అపోస్తుల కార్యములు 9:18. అపోస్తుల కార్యములు 9:18. రైట్. తర్వాత రైట్. 5వది దేవుడు మనోనేత్రాలు ఒక వ్యక్తికి వెలిగించడంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏం కోరుకుంటాడంటే, ఎవరైతే మనోనేత్రాలు వెలిగించబడతారో వారు దేవునికి సాక్షులుగా ఉండాలి. 5వది సాక్షులుగా బ్రతకాలి. ఈ 5 విషయాలు మనోనేత్రాలుగా వెలిగింపబడిన వారి జీవితాల్లో దేవుడు కోరుకునే సంగతులు. దేవుడు కోరుకుంటే నువ్వు నేను కోరుకోవద్దా వద్దా? కాబట్టి మనం కూడా కోరుకోవాలి. ఇప్పుడు ఈ 5 విషయాలు మన జీవితంలో అన్వయించుకుందాం. మొదటిది దేవుని సదుపాయాన్ని కోరుకోవాలి. దేవుడిచ్చే సదుపాయాలు చెప్పండి. 3 నీళ్ళు, ద్రాక్షారసం, పాలు. ఏంటి నీళ్ళు? జీవాన్ని కోరుకోవాలి. ద్రాక్షారసం రక్తం. 3 దేవుని వాక్యం. రైట్. మొదటిది. రెండోది సంగతులు. ఏ సంగతులు? ధర్మశాస్త్రంలో ఒక ఆశ్చర్యకరమైన ఒక్క సంగతి చెప్పండి బిడ్డలారా. ఒక్కటి. బైబిల్లో 7 ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి. అందులో మీకు తెలిసిన ఒక ఆశ్చర్యకరమైన సంగతి చెప్పండి. ఆశ్చర్యకరమైన సంగతి ఒక్కటి. అది అద్భుత కార్యాలు. అవేం ఆశ్చర్యం? అది కాదు. అది రైట్. అది ఆశ్చర్యం. అబ్బా, ఎక్సలెంట్, అద్భుతం. అది దేవునితో సమానుడు, దాసుడి రూపము. అందుకే యెషయా మనందరి కన్నులు తెరవడం కొరకే 9:6 ఆయన ఆశ్చర్య. అది విషయం అంటే అది ఆశ్చర్య, అద్భుతాలు అవి వేరు. ఆశ్చర్యం అంటే ఇంకొకటి గుర్తుంచుకోండి. ఆశ్చర్యానికి అద్భుతం అంటే అద్భుతాలు ఇంకోటి కూడా చేయొచ్చు, రైట్? కానీ ఆశ్చర్యకరమైనవి దేవుడే చేయగలడు, అవునా కదా? ఏది మనోనేత్రాలు వెలిగించడం అనేది సాధారణంగా దేవుడు తప్ప మనల్ని ఎవరు కూడా వెలిగించలేం. అది ఒకటి. నేను ఫస్ట్ శాంపుల్ చెప్పాను. రెండోది చెప్తారా ఎవరైనా? నాకు 10 minutes ఈరోజు చాలా ఎక్కువ టైం ఉంది. అద్భుతాలు అవన్నీ. ఇంకా అద్భుతం ఆయనే కాదు, లేపాడు, ఎలీషా లేపాడు. యేసుప్రభు చేసిన వాళ్ళు ఇంకెవరు చేయకూడదు అనమాట. అది ఆశ్చర్యం. ఆయన పడగొట్టలేదు, చక్రవర్తి వచ్చి పడగొట్టాడు.
మరణించిన తర్వాత తిరిగి లేచిన వాళ్ళు చాలామంది బైబిల్. లాజరు తిరిగి చచ్చిపోయాడు, మళ్ళీ తిరిగి లేచాడు. చెప్పండి. అది కూడా అది ఇంకా ఆశ్చర్యకరమైన సంగతి చెప్పండి. బైబిల్లో ఇన్ని ఆశ్చర్యకరమైన సంగతులు. ఒకటి బ్రదర్ చెప్తారు, అది కాదు, అది ఆశ్చర్యకర సంగతి కాదు. అది దానికంటే ముందు పాత నిబంధనలు ఎంతమంది లేపించారు? వెరీ గుడ్, ఎక్సలెంట్. కన్యక, అది ఆశ్చర్యం. ఈ ప్రపంచంలో చేయగలడేటి? సో మీకు ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, వాక్యములో అంత పట్టు ఉండాలి. లాజరు బయటికి రా, అది అది సాధారణంగా అందరూ చాలామంది పాత నిబంధనలో చాలామంది, అవునా కదా, లేపిన లాజరు తర్వాత చచ్చిపోయాడు. కాబట్టి ఇటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు దేవాది దేవుడు. కాబట్టి మొత్తం మొదటిది సదుపాయం చూసాం, సంగతులు చూసాం. మూడోది సంభాషణ. ఏం సంభాషించాలి మనము దేవుణ్ణి గుర్తుపట్టాలి. పునరుద్ధానుడైన యేసుని గుర్తుపట్టాలంటే మన సంభాషణ ఎవరితో ఉండాలనేది ప్రశ్న. దేవునితో ఉండాలి. దేవునితో సంభాషించడం అంటే అది అది నా ఉద్దేశం. అదే, ఎక్కడికి వచ్చినా అక్కడికి రావాలని. 3 అయిపోయి. 4వది పాస్టర్ గారు, ఇప్పుడు బైబిల్లో 7 సైన్యాలు ఉన్నాయి. 7 సైన్యాలు ఉన్నాయి. ఆకాశ సైన్యము ఏది చెప్పండి? భూ సైన్యం చెప్పండి. దేవునికి ఇష్టమైన సైన్యం చెప్పండి. దేవునికి ఇష్టమైన సైన్యం ఎవరు చెప్పండి? ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. వాక్యం ఉన్నట్టు చెప్పాలి. అక్కడ ఒక్క పొల్లు కూడా పోకూడదు అనమాట. ఆ రోజు ఆంటీ చెప్పారు, తర్వాత నేను దాన్ని ధ్యానించినప్పుడు దేవుడు 7 ఆత్మ సంబంధమైన సంగతులు దేవుడు బయలుపరిచాడు. కొన్నిసార్లు ఆ మాట చదువుతాం, కానీ ఆ రోజు ఆ శీర్షిక తీసుకున్న తర్వాత నాకు దాన్ని ధ్యానించినప్పుడు దేవుడు ఎవరు 7 గొప్ప సైన్యములు, ఈ స్త్రీలు అనేటువంటిది దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు. దేవుని చిత్తమైతే ఎప్పుడైనా ఆంటీ మిస్ అయిపోతే నేను వచ్చి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రైట్, ఎన్నోది ఇది? 5 నిమిషాలు ఉందా? 4వది ఏంటన్నాం? సైన్యం. 5వది సాక్ష్యం. ఏ సాక్ష్యం? దేవుడు ఏం అపోస్తలుడైన పౌలు సాక్ష్యం, ఏం సాక్ష్యం చెప్పాడు? బైబిల్ మొత్తంలో కూడా తన గురించి సాక్ష్యం 3 సందర్భాల్లో, హింసకుడును, దూషకుడును, హానికరును, చాలా లైట్గా చాలా చిన్న సాక్ష్యం చెప్పాడు. అంతేగాని నేను అక్కడికి వెళ్ళాను, ఇది చేశాను, తర్వాత అది అయింది, ఇది ఇవన్నీ చెప్పలే. సాక్ష్యాలు అది దేవుని గురించి సాక్ష్యము ఎక్కువ చెప్పడం ప్రారంభించాడు. తన జీవితంలో దేవుడు తను చేసినటువంటి కార్యాల గురించి, దేవుడు తనని ఎలాగా, తన అవిశ్వాసిగా ఉన్నాను కాబట్టి కనికరించబడ్డానని, తన జీవితంలో ఒక్కసారి కంటి మీద ఉన్నటువంటి పొరలు రాలిన తర్వాత దేవుడు తన యొక్క మనోనేత్రాలు వెలిగించిన తర్వాత వెంటనే, గొప్ప విషయం చెప్పనండి, మనోనేత్రం వెలిగించిన వెంటనే సమాజ మందిరంలోకి వెళ్ళి ఏం చేశాడు? దేవుని గురించి యేసే ప్రభు అని ప్రకటించాడు. అసలు యేసు అంటే అసలు అపోస్తలుడైన పౌలుకి అసలు మళ్ళీ తీవ్రత కలిగినవాడు. లాస్ట్కి దేవుడి చేత పట్టుబడ్డాడు, దేవుడి కొరకు సాక్షిగా ఉన్నాడు. ప్రియమైన వారలారా, మన జీవితంలో మనోనేత్రాలు మనం వెలిగించబడితే ఈ 5 విషయాలు దేవుడు మనలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఒక్కసారి 5 ఒక్కసారి రిపీట్ చేసి ముగిస్తాం. సదుపాయం, సంగతులు, సంభాషణ, సైన్యము, సాక్ష్యం. అటు రీతిగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి అట్టి మనోనేత్రాలు వెలిగింపబడిన మన అందరిలో దేవుడు ఆ కోరిక మన జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం.